ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు. ఆయన టాలీవుడ్లో ఓ సినిమాలో నటిస్తున్నారని గతంలోనే ప్రచారం సాగినా అధికారికంగా ఎక్కడా ఎలాంటి లీకులు లేవు. తాజాగా ప్రముఖ నిర్మాత రవిశంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. నితిన్ హీరోగా నటించిన ర్యాబిట్ హుడ్లో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో జరిగిన కింగ్స్టన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకు, టాలీవుడ్కు పరిచయం అవుతుండటం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వార్నర్ క్రికెట్తోనే కాకుండా రీల్స్లోనూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరించిన ఆయన పలువురు తెలుగు హీరోల స్టైల్ను అనుకరిస్తూ వీడియోలు చేశారు. బాహుబలి, పుష్ప, టీజీ టిల్లు వంటి ప్రముఖ క్యారెక్టర్లలో తన ఫేస్ కనిపించేలా ఒరిజినల్ వీడియోలను మార్ఫింగ్ చేసి సందడి చేయగా అవి వైరల్గా మారాయి. రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు వార్నర్కు సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. దీంతో ఆ సినిమాలో కనిపిస్తారని ప్రచారం జోరందుకుంది. అదే నిజమని ఇప్పుడు నిర్మాత రవిశంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వార్నర్ ఏ రోల్లో కనిపిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆయన రోల్పై ఆసక్తి నెలకొనింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. భీష్మ వంటి హిట్ తరువాత వీరిద్దరి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నెని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 28న రాబిన్ హుడ్ థియేటర్లో రిలీజ్ కానుంది.